చెప్పదలుచుకున్నారు? బీజేపీ నాయకులు ఓవరాల్‌గా మోడీకి గిఫ్ట్‌గా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా ఇస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్న పరిస్థితిలో ఎలాంటి వ్యూహాలతో, ఎలాంటి ప్లాన్‌తో వెళ్తున్నారు? అవన్నీ చెప్పకూడదంటారు. లేదు, నేను మీకు చెప్పాలా అని ఆలోచన చేస్తున్నా. 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ, వదిలేండి తర్వాత మాట్లాడతా, హైదరాబాద్ దాని మీద మాట్లాడదాం. క్యాండిడేట్ ఎవరిని పెడతారో దాని పెట్టినాక చెప్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పెడతారు? క్యాండిడేట్ పెట్టినాక మళ్ళీ ఒకసారి రండి, ఒక బయట చేద్దాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ నియత్ తెలుస్తుంది. ఓకే. సెల్ఫ్ డిస్ట్రక్షన్, సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ పార్టీ. అదే దాంట్లో ఉన్నారా లేదా ఏమన్నా మారిందా చూద్దాం. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా మోడీ గారు అండ్ తెలంగాణలో మీరు 17 స్థానాలకు సంబంధించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఈ దేశానికి కొన్ని మేజర్ డెసిషన్స్ నేను చెప్పినట్టు యూసీసీ, పాపులేషన్ కంట్రోల్, ఎన్ఆర్సీ, సిఏఏ ఇవన్నీ చాలా అవసరం. రజాకర్ సినిమా ఒకటి వచ్చింది, 370 సినిమా వచ్చింది, కేరళ స్టోరీ వచ్చింది, కశ్మీర్ ఫైల్స్ వచ్చింది. ఇది ఏమి చరిత్ర కాదండి, ఇది ఏం చరిత్ర కాదు. ఈ చరిత్ర మీద సినిమాలు తీసిండ్రు, కానీ ఇవాళ ప్రజెంట్ డేలో సందేశ్ ఖాళీలో అదే అయింది. సందేశ్ ఖాళీ బెంగాల్లో అదే జరిగింది హిందువుల మీద. వర్తమానమే ఇది భవిష్యత్తు కూడా ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మేజర్ రావాలన్నప్పుడు. అందుకే చెప్తున్నా, కొద్దిగా కూడా జాతీయత